త్వరలో నువ్వు ఆ రూల్ పెడదు గాని పాస్పోర్ట్లు జాగ్రత్త జాగ్రత్త. అవును, సామాన్లన్నీ సర్దేశావా? ఎప్పుడు సర్దేశానండి. అదిగో ఇంకేమైనా మర్చిపోయానండి? చిన్నది ఒకటి మర్చిపోయావు. ఏంటి? ఈ ఇల్లు కూడా మూట కట్టేయలేకపోయా. అయ్యో ఏమే నాకేదో భయంగా ఉందే. నువ్వు ఇలా ఆలోచించి ఆలోచించి పిచ్చిదాని అయిపోతావేమో. నాకెందుకు వస్తుందయ్యా పిచ్చి? ఆ పిచ్చేదో ఈ ఇంటి కోడలికి వస్తుంది. ఈ ఇంట్లో దాన్నో పిచ్చి దెయ్యాన్ని చేస్తాను. అలాగే రేపు వాళ్ళిద్దరు ఈ మానవులో ఈ దేశానికి వెళ్ళిపోతున్నారుగా. ఆడెళ్తాడు, అదెళ్ళదు. ఏం భవాని, నీ పాస్పోర్ట్ కనిపించిందా? కనిపించలేదండి. అరే ఊరుకో, తర్వాత వెళదాం. అదేమిటండి మీరు మారేడు ఏంటి? మీ దగ్గర పాస్పోర్ట్ పుస్తకం ఉంది కదా. నిన్ను ఒక్కదాన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళడం నాకు ఇష్టం లేదు భవాని. అమ్మో, మానేస్తారా? మీరు ఇప్పుడు వెళ్ళకపోతే మీ అమెరికా ప్రయాణం నా వల్ల ఆగిపోయిందంటే నా మనసుకి ఎంత బాధగా ఉంటుంది. మీరు వెళ్ళకపోతే నా మీద ఒట్టు, నన్ను చప్పుకు తిన్నట్టు. త్వరగా వచ్చేయండి. అయ్యింది సంబడం. ఆడ పూలెమ్ముకునే దాని మెడలో తాళి కట్టి ఆడి పెళ్ళానికి మిమ్మల్ని డోలు మిమ్మల్ని చెప్పి విమానం ఎక్కి విదేశాలకు వెళ్ళిపోయాడు. ఇంకెవడితో పెళ్ళాకి చేస్తావే రిజిస్ట్రేషన్? ఇదిగో మీసాలు, పప్ప కాల్చగానే పండగ కాదు, పెళ్ళైపోగానే పెళ్ళం అయిపోదు. రేపు బతికొండగా రిజిస్ట్రేషన్ కాదు. ఎందుకు కాదు? ఇదిగో దాని విమాన పుస్తకం. అమ్మా, దీన్ని నువ్వు దాచావా? దాన్ని ఎందుకు ఆపావే? అది ఇగిపోతే లెక్కలు బొక్కలు లొసులేమంటే సరిచేసుకున్న వాళ్ళగా. ఊరుక, యాదవ పుస్తకం లెక్కలు ఎవరికి కావాలి? దాని బతుకునే లెక్క కడతాను నేను. దానికి పిచ్చెక్కేలా చేస్తాను, పిచ్చెత్తి రోడ్లంటే అరిచేలా చేస్తాను, ఊరందరి చేత నమ్మించి బరికిల చేత బాధిస్తాను. ఈ ఇంటి తోలానికే దాన్ని ఊరి తీసి పిచ్చెత్తి అదే ఊరేసుకుందని ఊరందరి చేత నమ్మిస్తాను. డాక్టర్ బాబు ఉత్తరం వేసాడా? అమెరికా ఎలాగుందంట? ఇప్పుడు అక్కడ శీతాకాలం అట, మంచు వర్షంలో కురుస్తుందట తెలుసా? అదేంటమ్మా, ఎంత డబ్బుంటే మాత్రం మొక్కలకు పాలు పోతారా? ఈ దూరంగా ఉందే. అయ్యో 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 అయ్యో, ఏంటమ్మా ఇది? చెట్లకు పాలు పోస్తున్నావు? సీతమ్మ గారు చూసారా? అమ్మా, ఏందమ్మా ఇది? మన బొడోలు చేసే పనేనా ఇది? మా లక్ష్మణ తోటలో ఉంది తీసుకెళ్లి పొలిమేర దగ్గర ఎందుకమ్మా నరికించేశావు? అమ్మా అమ్మా చూడమ్మా, రక్తం భవానీ గదిలో ఉంది. ఈ పని ఎందుకు చేసావమ్మా? ఎవరు చెప్పారు పాలని? నీళ్ళమ్మా, నీళ్ళు. నీళ్ళయ్యా, భయపడకమ్మా. ఇదంతా పీడగాలి సోకడం వల్ల దీనికి విరుగుడు దిష్టి. దొడ్లో సిద్ధం చేశాను. 12 గంటలైంది. రా, ఎవ్వరూ చూడకుండా దిష్టి తీసి ఊరవతల పారేస్తాను. లేమ్మా, రామ్మా, రా. ఏంటమ్మా, రాత్రి
రాత్రిపూట తిరుగుతున్నా నిద్ర పట్టట్లేదా? లేదు బాబాయ్, ఆ, పిన్ని నాకు దిష్టి తీస్తానని తీసుకొచ్చింది. ఆహా. ఇదిగో పిన్ని. పిన్ని పిన్ని నాకు దిష్టి తీస్తానని తీసుకొచ్చింది పిన్ని. పిన్ని పిన్ని ఎక్కడికి వెళ్ళింది? నాకు దిష్టి బాలేదాని అమ్మా, అది జ్వరమని తలగుడ్డ కట్టుకొని నా పక్కన పడుకుంది. కాదు బాబాయ్, ఒకరో కూడా లేదమ్మా. కాదు పిన్ని. అమ్మా రామ్మ సుద్దుగా రా చూడమ్మా, చూడు. పిన్ని ఇక్కడే ఉంది, మరి నన్ను? ఏదో పీడకలై ఉంటదమ్మా. పోనీ ఓపెన్ చేయమ్మా. నువ్వు పిన్ని దగ్గర పడుకో, నేను వెళ్ళి అక్కడ పడుకుంటాను. వద్దులేండి, నేను నా గదిలోనే పడుకుంటాను. సరమ్మా, జాగ్రత్త అమ్మా. దిష్టి తీస్తారా? దిష్టి తీస్తారా? రా. నా బంగారు తల్లి, నీకేమైందమ్మా? భవాని అమ్మా చూడు, నేనున్నాను కదమ్మా. చెప్పు, ఎవతే అది? రామ్మా, చూపించు. రా. నా బంగారు తల్లి రా. ఎక్కడా చూడు, రామ్మా, చూడమ్మా. ఇక్కడ చూసాను పిన్ని. బాబాయ్ గారు, ఇక్కడ చూశాను బాబాయ్ గారు, ఇక్కడ చూశాను. ఏమీ లేదు కదమ్మా. ఎవరు నమ్మట్లేదు, నేనేం చెయ్యను. అయ్యో, వాడికి ఏం చెప్పాలరా దేవుడా? ఏది చూశాను, నన్ను ఎవరు నమ్మట్లేదు. ఏమిటిది? అమ్మూరు తల్లి నన్ను ఎందుకు పరీక్షిస్తోంది? అబ్బాయి ఊళ్ళో లేడుగా, మనస్సు గల అనిపిస్తూ ఉంటుంది. అమ్మోరు తల్లి బిడ్డవి, నీకేమిట్రా? ధైర్యంగా ఉండు, నేను ఉన్నానుగా, ధైర్యంగా ఉండు. అది కాదండి, అమ్మాయి పెళ్ళవగానే సలివిడి పానకాలు అమ్మోరు గుడికి పంపిస్తానని మొక్కుకున్నాను. రేపొద్దున్నే సలివిడి సిద్ధం చేసి అమ్మోరు గుడికి పంపిస్తాను. ఏంటి సెలవుడికి బదులు రాయట్టావు? మనకిది రాయి అయినా దానికిది సలివిడిలాగానే కనపడుద్ది. అప్పుడే ఊరందరూ దాన్ని పిచ్చిదని నమ్ముతారు. అమ్మా భవానీ రా. ఇదిగో అమ్మా, పూజకి సెలవుడి సిద్ధం చేశాను, గుడికి తీసుకెళ్ళు. అలా పిచ్చి చూపులు చూస్తున్నావేంటి? ఏం లేదు. అబ్బా, సలివిడి ఎంత బాగుందో, నేను కొంచెం తీసుకుంటాను. అమ్మవారికి నైవేద్యం పెట్టకుండా ప్రసాదం తీసుకోకూడదు. నేను వెళ్ళొస్తాను. అమ్మా, అందరూ ఇది ప్రసాదం అంటున్నారు, నాకు ఇది రాయిలాగే కనపడుతోంది. నేను చూసేదంతా తప్పంటున్నారు, నాకు నాకు పిచ్చి అంటున్నారు. నేను ఎవరి కోసం బ్రతుకుంటాను నాకు తెలియటం లేదు. నేను ఎవరి కోసం బ్రతుకుంటానమ్మా? దీని కడుపా? ఏసిన బ్రహ్మముడి ఎలా ఎడగొట్టాలా అని నేను ఆలోచిస్తుంటే సూలింతలు బాలింతలు దాకా వచ్చేసిందా? నీలమ్మ గారు, ఫారెన్ నుండి సూర్యంబాబు గారు పోస్ట్ ఆఫీస్ ఫోన్ చేశారండి. మళ్ళీ 5 నిమిషాలు ఫోన్ చేస్తున్నారండి. భవానీ అమ్మగారిని తీసుకురమ్మన్నారు.